మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. చూడండి, జాగ్రత్తగా వినండి. ఒకానొక సమయంలో యేసు ప్రభు వెళుతూ ఉన్నాడు ఆ వీధుల గుండా. అలా వెళుతూ ఉండగానే ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎలా వచ్చాడు? ఎవరు అతను? యవనస్తుడే. ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఈ దినాల్లో యవనస్తులు ఇట్లాగా లేరు. అసలు యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొచ్చే వాళ్ళు ఎవరున్నారు? యవనస్తులు. ఎక్కడ పరిగెత్తున్నారు యవనస్తులు ఈ రోజుల్లో? చెప్పండి, ఎక్కడ పరిగెత్తున్నారు? సారా కొట్టుకు పరిగెత్తున్నారు, వైన్ షాపులకు పరిగెత్తున్నారు, డీజేలు ఉంటే వాటి కోసం అక్కడ ఎగరటానికి పరిగెత్తున్నారు. ఎక్కడైతే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా ఉందో, సినిమా హాల్స్ ఉంటే సినిమా హాల్కి పరిగెత్తున్నారు, ఇంకా ఎక్కడైనా ఫంక్షన్లు ఉంటే అక్కడికి పరిగెత్తున్నారు. అంటే లోక సంబంధమైన వాటిలో ఆనందించడం కోసం పరిగెత్తే వాళ్ళు ఈ లోకంలో యవనస్తులు చాలామంది ఉన్నారు. మరి ఇక్కడ మనం చూసిన యవనస్తుడైతే ఇట్లాగా లేడు. ఈ యవనస్తుడు ఎవరి కోసం పరిగెత్తాడు? యేసు క్రీస్తు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నిజంగా ఒక యవనస్తుడిగా ఉండి యేసు క్రీస్తు దగ్గరికి పరిగెత్తుకు రావడం చాలా గొప్ప సంగతి కదా? అవునా కాదా? ఇట్లాంటి ఈ వ్యక్తిని చూసిన ఆ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? చూసావా, ఎంత మంచి వ్యక్తి ఇతను, యవనస్తుడిగా ఉండి అందరూ ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు తిరుగుతున్న ఆ సమయంలో ఇతను మాత్రం యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారంటే ఇతను చూసి ముక్కు నీలేసుకోవాలి అనుకుంటారా లేదా? అవును, తప్పనిసరిగా అట్లాంటి యవనస్తులను చూసినప్పుడు మనుషులందరూ కూడా కాముగా ముక్కును వేలేసుకోవాల్సిందే. నా చిన్నతనంలో యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను కూడా దేవుని కోసం ఇట్లా వెళ్తున్నప్పుడు, ఎవరైనా ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న ముసలివాళ్ళు వాళ్ళ కూర్చున్న మంచాల మీద నుంచి లేచి నిలబడేవాళ్ళు. ముందు ఏం చేసేవాళ్ళు? ముసలివాళ్ళే ఆ కూర్చున్న మంచాల మీద నుంచి లేచి నిలబడే, అయ్యా వందనాలు, కూర్చోండి తాతయ్య, కూర్చో. అయ్యి కాదు అయ్యా, కాదులయ్యా, నీ ముందు నేను కూర్చోకూడదయ్యా. అదేంటి తాత, నువ్వు వయసోడివి, నువ్వు ఎక్కువసేపు నిలబడలేవు, కూర్చో. కాదయ్యా, నీ ముందు నువ్వు దైవజనుడు అయ్యా, దేవుని వాక్యంలో ఉండేవాడు అయ్యా, నీ ముందు నేను కూర్చోనయ్యా అనేవాళ్ళు. ఇదంతా దేన్ని బట్టి? చెప్పండి, దేన్ని బట్టి? వయసును బట్టా? కాదు. ఎవరినైతే నువ్వు వెంబడిస్తున్నావో ఆ దేవుని బట్టే నీకు ఘనత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకు బాగా తెలుసు, ఒకనొక సమయంలో యేసు ప్రభు ఆ గాడిద పిల్లను వాహనంగా తీసుకొని యెరూషలేము వీధుల్లో జయోత్సాహంతో హోసన్నా, జయము జయము అని జయధ్వనాలు చేస్తూ యెరూషలేములో వెళ్తున్నారు. ఆ వెళ్తున్నప్పుడు చుట్టూ ఉన్న మనుషులు ఏం చేశారు? ఆ దారి పొడుగున ఏమేం చేశారు? కొమ్మలు పరిచారు. వాళ్ళ యొక్క బట్టలు ఉంటే ఆ బట్టలు పరుచుకుంటూ వచ్చేశారు. ఎవరికి? నడిచింది ఎవరు అక్కడ? కాదు, చెప్పండి, నడిచింది ఎవరు? యేసు ప్రభు నడవలా. ఏది? ఆ మట్టల మీద యేసు ప్రభు నడిచింది లేదు. ఆ పరిచిన ఆ దుప్పట్ల మీద కానీ ఆ ఏంటిది బట్టలు ఏవైతే ఉన్నాయో వాటి మీద యేసు ప్రభు అయితే నడవలేదు. మరి ఎవరు నడిచారు? గాడిద నడుచుకుంటూ పోయింది. మరి గాడిదకు అంత మెత్తదనం చేయడం కోసం ఎందుకు చేయాలి? మామూలుగా ఆ గాడిద వచ్చేస్తే జాగ్రత్తగా చూడండి, ఆ గాడిద యేసు ప్రభువును మొయ్యకుండా మామూలుగా వీధుల్లోకి వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు బరుస్తారా బట్టలు? అప్పుడు బరుస్తారా కొమ్మలు? ఎందుకని? చెప్పండి, ఎందుకని? ప్రత్యేకత ఏమీ లేదు, ఎందుకంటే అది ఒట్టిదే వస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు బట్టలు బరుస్తున్నారు? దాని మీద ఉండి దాన్ని నడిపిస్తుంది ఎవరు? యేసుక్రీస్తు.
యేసు క్రీస్తు మన జీవితాల్లో ఉంటేనే నిజంగా మనుషులు మనకు విలువిస్తారు. నీకు అర్థమవుతుందండి? నువ్వు గాడిదవే కావచ్చు, నీ స్వభావం ఎట్లాగైనా ఉండని, కానీ నీ మీద ఉన్న యేసు క్రీస్తును బట్టి నీకు విలువిస్తారు మనుషులు. దేవుణ్ణి బట్టే మనిషికి విలువ ఉంటుంది తప్ప మనిషికి స్వతహాగా అయితే ఏ విలువ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకవేళ మనము గనక ఆ గాడిదలాగానే యేసు క్రీస్తును మోయగలిగితే గనక, యేసు క్రీస్తు యొక్క సువార్తను మోయగలిగితే గనక, యేసు క్రీస్తు యొక్క పనిని మనం తీసుకువెళ్తూ ఉంటే గనక తప్పకుండా మనుషులు మనకు విలువిస్తారు. మనల్ని బట్టి కాదు, మరి ఎవరిని బట్టి? మనం ఎవరినైతే మోస్తున్నామో, ఎవరినైతే ప్రకటిస్తున్నామో ఆ దేవుణ్ణి బట్టి నీకు విలువ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్న ఈ యవనస్తుడు పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. చాలా మంచి విషయం, చాలా మంచి విషయం. ఇలా పరిగెత్తుకుంటూ వచ్చిన అతను యేసు ప్రభు ముందు మోకాళ్ళు ఊనాడు అని మార్కు సువార్తలో ఉంటుంది. ఏం చేశాడు ఈయన? పరిగెత్తుకుంటూ వచ్చాడు, అది మంచి సంగతి. యేసు ప్రభు ముందు మోకాళ్ళు ఊనాడు. ఎక్కడ? ఎలా చేశాడు? మోకాళ్ళు ఊనాడు. నిజానికి మనం మోకరించాలి అంటే మనం ఏం చూసుకుంటాం? మంచి స్థలం ఉందా లేదా, శుభ్రంగా ఉందా లేదా. ఎందుకంటే మళ్ళీ శుభ్రంగా లేకపోతే నేను వేసుకున్న బట్టలు మురికైతే, మట్టి అయితే, ఎన్ని రకాలుగా మనం ఆలోచిస్తాం ఎందుకు మోకరించాలంటే. మరి ఈయన ఎక్కడ మోకరించాడు? మందిరంలోనా? కాదు. మెత్తగా ఉన్న చోట కాదు, శుభ్రంగా ఉన్న చోట కాదు. ఎక్కడ? వీధిలోనే, యేసు ప్రభు ముందే, ఆ బజార్లోనే మోకరించేశాడు. ఇది చూసిన మనకి ఎట్లా ఉంటుంది? అబ్బా, నిజంగా యవనస్తుడు అంటే ఎట్లా ఉండాలి అసలు. యేసు ప్రభు కోసం పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకరించాడు. ఈ మోకరించిన ఈయన ఏమడుగుతున్నాడు? చదువుదాం. 16వ వచనం, 19వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలను అని అడిగాడు. ఏమడిగాడు? నిత్య జీవం పొందాలి, నేనేం మంచి కార్యం చేయాలి అన్నాడు. ఇతని ఆశ ఏమిటి? నిత్య జీవం పొందాలి. మంచి పెళ్లి చేసుకోవాలి అని కాదు, మంచి ఉద్యోగం సంపాదించాలి అని కాదు, బాగా డబ్బు సంపాదించాలి, నేనేం చేయాలి అని అడగలేదు. లేకుంటే యవనస్తుడు కాబట్టి నాకు ఒక మంచి అమ్మాయి వివాహం చేసుకోవడానికి కాస్త చూసిపెట్టు అని అడగలేదు. ఇతని ఆలోచనలన్నీ భూమి మీద లేవు. దేని మీద ఉన్నాయి? పరలోకం మీద ఉన్నాయి, నిత్య జీవం మీద ఉన్నాయి. నిత్య జీవాన్ని నేను సంపాదించుకోవాలి, పరలోక రాజ్యాన్ని నేను చేరాలి, ఏం చేయాలి? ఇతని ఆలోచన అంతా కూడా ఎక్కడుంది? పరలోకం మీద ఉంది. ఇట్లాంటి ఒక మంచి యవనస్తుడిని మనం నిజంగా చూడగలిగితే ఎంత బాగుండు. అందరి ముందు పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకాళ్ళు నాడు. ఏ డబ్బు కోసమో, పేరు కోసమో, దానికోసమో, దేనికోసమో అడగలేదు. కానీ దేనికోసం అడిగాడు? నిత్య జీవాన్ని నేను సంపాదించుకోవాలి, ఏం చేయాలి అని అడిగాడు. ఇది చాలా చాలా మంచి విషయం, అందరూ కూడా ఆశ్చర్యపడే విషయం. ఇట్లాగా యేసు ప్రభు ఇతన్ని చూశాడు, ఇతని హృదయాన్ని చూశాడు. నిజంగా యేసు ప్రభు అతన్ని ప్రేమించాడు. ఏం చేశాడంట? చెప్పండి, ఏం చేశాడంట? అతన్ని ప్రేమించి, అబ్బాయి ఇదిగో ఒక పని చెయ్యి, నిత్య జీవం కూడా నువ్వు కావాలనుకుంటుంది. అవునయ్యా, అయితే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు ఉన్నాయి, ఆ ఆజ్ఞలు పాటించు అన్నాడు. అనగానే ఇతను అన్నాడు, అయ్యా ఆజ్ఞలు అయ్యా చిన్నప్పటి నుంచే పాటిస్తానే ఉన్నా. ఎప్పటి నుంచి అంట? అంటే ఇతనికి వయసు ఎంత? యవనస్తుడే. మరి ఎప్పటి నుంచి పాటిస్తున్నాడు ఆజ్ఞలు? చిన్నతనం నుంచి, బాల్యం నుంచి నేను ఆజ్ఞలు పాటిస్తానే ఉన్నాను. ఇంకా ఏం చేయాలి? ఇంకా నాకు కొద్ది ఏంటో నాకు కొద్ది చెప్పైనా. నాకు ఏదో కొదువు ఉన్నట్లు నాకు అనిపిస్తుంది నా హృదయంలో. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నా, ధర్మశాస్త్రం అంతా పాటిస్తున్నా చిన్నప్పటి నుంచి, కానీ హృదయంలో ఎక్కడో ఏదో కొదువు ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. నా కొదువు ఏంటో నాకు చెప్పు అన్నాడు. యేసు ప్రభు అతన్ని ఇంకా ప్రేమించి, అబ్బాయి ఒక పని చెయ్యి, నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే ఏమవ్వాలి? నువ్వు పరిపూర్ణుడు అవ్వాలంటే ఒక పని చెయ్యి, నీ ఆస్తి అంతా అమ్మేసి బెదలకి ఇచ్చేసి,
నీ వచ్చి నన్ను వెంబడించు. ఇప్పుడు దాకా నీకేదో లోపంగా ఉంది, నీకేదో కొదువుగా ఉందని నువ్వు అనుకున్నావే, ఆ కొదువ తీరాలంటే, నీవు పరిపూర్ణతలోకి రావాలంటే, నీవు పరిపూర్ణుడివి కావాలంటే ఈ పని నువ్వు చేయాలి. నీ ఆస్తి అంతా అమ్మేసి బీదలకి ఇచ్చేసి నీ వచ్చి నన్ను వెంబడించు. అప్పుడు పరలోకంలో నీకు ధనం కలుగుతుంది, నువ్వు నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు అన్నాడు. యేసు ప్రభువు ఏమని చెప్పాడంటే, నీవు పరిపూర్ణుడు అవ్వాలని కోరితే కనుక, ఏం కోరితే? పరిపూర్ణుడు అవ్వాలి అని కోరితే ఇదిగో నువ్వు ఇది చెయ్యి అని ఒక మార్గం చూపించాడు. కానీ ఈ వ్యక్తి, ఇప్పుడు దాకా మనం చాలా మంచి లక్షణాలు చూసాం కదా, ఈ వ్యక్తి ఏం చేశారంటే, చివరి వచనం చదువుతాం, 22వ వచనం. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ఇతనికి ఎంత ఆస్తి ఉంది? మిగుల ఆస్తి ఉంది, బాగా ఆస్తి ఉంది. ఇంత ఆస్తిని నేను వదిలిపెట్టాలా? ఇంత ఆస్తిని తీసుకెళ్ళి బీదలకు అప్పచెప్పేసి ఒట్టి చేతులతో ఉండి ఇదిగో ఈయన్ని వెంబడించాలా అనుకొని బాధపడి, వ్యసనపడి అంటే అక్కడ బాధపడి వెళ్ళిపోయాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళలో, వాళ్ళ కోరిక తీరకుండా వెళ్ళిన వాళ్ళలో ఇతనొకడు. యవనస్తుడే, మంచి లక్షణాలు ఉన్నాయి, కానీ నిత్య జీవాన్ని పొందాలని ఆశ ఉంది. కానీ ఆ పొందడానికి మార్గాన్ని యేసు ప్రభు చూపిస్తే దాన్ని ఒప్పుకోలేదు. అంటే అతని హృదయం లోపల దేవుడి కంటే కూడా ఏది ఎక్కువగా ఉంది? డబ్బు మీద ఆశ ఎక్కువ ఉంది. ఈ లోకంలో చాలామంది నిత్య రాజ్యాన్ని సంపాదించుకోలేకపోవడానికి, పరలోకాన్ని సంపాదించుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, దేవుడు అంటే ఆశ ఉంది, దానికంటే ఎక్కువ ఆశ డబ్బు మీద ఉంది. అందుకనే దేవుడా డబ్బా అన్నప్పుడు వీళ్ళ ఓటు ఎవరికి? డబ్బుకే పోయింది కదా. ఈ యవనస్తుడికి ఇదే ఇచ్చాడు యేసు ప్రభు. అబ్బాయి, నువ్వు నిత్యరాజ్యాన్ని కోరుకుంటున్నావు, ఓకే మంచిది, నీ ఆస్తి అమ్మేసేయి, నన్ను వెంబడించు అన్నాడు. అంటే డబ్బుని తృణీకరించేసేయి, నా దగ్గరికి రా అన్నాడు. ఈ యవనస్తుడు అది ఒప్పుకోలా, దేవుని తృణీకరించేశాడు, డబ్బుకే ఓటేశాడు, అటే వెళ్ళిపోయాడు. నిత్య జీవాన్ని సంపాదించుకుందామని ఆశ ఉంది, కానీ దానికంటే ఎక్కువ ఆశ దేని మీద ఉంది? ఇతనికి డబ్బు మీదనే ఉంది. అందుకని పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే అవకాశం దొరికినా సరే డబ్బు మీద తనకున్నటువంటి ఆశను బట్టి దాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, మనలో కూడా చాలా మంది క్రైస్తవులే, నిత్య జీవం పొందాలని ఆశ ఉంటుంది, కానీ వాళ్ళ హృదయాల్లో డబ్బు పట్ల ఉన్న వ్యామోహం, డబ్బు పట్ల ఉన్నటువంటి ఆశ వాళ్ళని దేవుడి కంటే కూడా డబ్బు వైపే మరలుస్తూ ఉంటుంది. తిమోతికి పౌలు రాస్తూ అన్నాడు, తిమోతి జాగ్రత్తగా ఉండు, ధనాపేక్ష విషయంలో జాగ్రత్తగా ఉండు. చదువుదా మాట ఒకసారి. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. చదువుదాం, జాగ్రత్త చదువుదాం. 6వ అధ్యాయం 6వ వచనం ఏమంటున్నాడు? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. చూడండి, లాభ సాధనం ఏది? వ్యాపారం లాభ సాధనం కాదు, ఉద్యోగం లాభ సాధనం కాదు. మరి లాభ సాధనం ఏదంట? సంతుష్టి సహితమైన దైవభక్తి. అంటే దైవభక్తి విషయంలో మనం సంతృప్తిగా దైవభక్తి చేస్తే, సంతృప్తిగా మనం ప్రార్థన చేస్తే, సంతృప్తిగా దేవునితో సహవాసం చేస్తే అది నిజంగా గొప్ప లాభ సాధనం. అది ఎంత లాభం అంటే, ఈ లోకంలో మనం సంపాదించుకునే డబ్బు కంటే కూడా 1000 రెట్లు లాభ సాధనం. ఎందుకంటే చెప్తాను, జాగ్రత్తగా చూడండి. నీవు డబ్బు సంపాదించడం ద్వారా ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు. ఎందుకంటే దానికోసం టెన్షన్లు పెట్టుకొని ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు. కానీ దేవుని భక్తి చేస్తే ఆ టెన్షన్లన్నీ ఉండవు, ఆరోగ్యాన్ని పొందుకుంటాం. డబ్బు సంపాదించడం డబ్బు వస్తుంది, కానీ కుటుంబంలో భార్యాభర్తకి మధ్య
గొడవలు కూడా వస్తాయి. ఎందుకంటే ఇది నా డబ్బు అని ఏమంటది, ఇది నాది అని ఏనంటాడు. లేదు ఇది మా వాళ్ళకే ఇద్దామని ఏమంటది, లేదు ఇటే ఖర్చు పెట్టాలి ఏనంటాడు. ఏదో ఒక సమయంలో ఇవి వస్తాయి. ఇద్దరి మధ్య ఏమవుద్ది, సమాధానం పోతుంది. అదే దైవభక్తి చేస్తే ఎప్పుడూ కలిసే ఉంటాం. ఇలాగా దైవభక్తి అనేది సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చదువుదాం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం. మనం ఈ లోకంలోనికి ఏమీ తీసుకుని రాలేదు, ఈ లోకంలోంచి వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకుని పోలేము. ఇంకా కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదాం. చూడండి ఏమంటున్నాడు పౌలు తిమోతితో, తిమోతి డబ్బు గురించి ఆలోచించుకు. మనం ఈ లోకంలోకి వచ్చేటప్పుడు ఏ డబ్బు తీసుకురాలేదు, ఈ లోకంలోంచి పోయేటప్పుడు కూడా ఏమి తీసుకుని పోలేము. ఉన్నంత కాలం ఎట్లుండాలి, ఉన్నంత కాలం కలిగి ఉన్న దానితో సంతృప్తిగా ఉందాం. ఇంకా ఏమంటున్నాడు, ధనవంతులగుటకు అపేక్షించే వాళ్ళు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశల్లోనూ పడతా ఉంటారయ్యా. చాలా మంది లోకంలో ధనవంతులు అవడానికి ఆశపడ్డారు. కానీ ఆశపడిన వాళ్ళు దేంట్లో పడ్డారో తెలుసా? దేంట్లో పడ్డారంట? శోధనలో పడిపోయారు, ఉరిలో పడిపోయారు, అవివేకయుక్తములైన వాటిల్లో హానికరములైనటువంటి అనేక దురాశల్లో పడిపోయారు. వాళ్ళు పడిపోయి ఏం చేశారు, వాళ్ళ జీవితాలను వాళ్ళు నాశనం చేసుకున్నారు, వాళ్ళ బ్రతుకుల్ని వాళ్ళు నాశనం చేసుకున్నారు, వాళ్ళ సంసారాలని వాళ్ళు నాశనం చేసుకున్నారు, వాళ్ళ ఆరోగ్యాలను వాళ్ళు నాశనం చేసుకున్నారు. ఓవరాల్గా వాళ్ళ జీవితం మొత్తం కూడా భ్రష్టు పట్టిపోయింది. దేనివల్ల? ధనం సంపాదించాలని ఆశతో పోయారు, అన్నీ పోగొట్టుకున్నారు. ఇంకా ఏమంటున్నారు చూడండి, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. చూడండి, ధనం మూలం కాదు, ధనాపేక్ష మూలం. ధనం అన్ని కీడులకు మూలం కాదు, ఆ ధనాపేక్ష ఏదైతే ఉందో అది మాత్రం అన్ని కీడులకి అదే మూలం. ఇంకా ఏమంటున్నాడు, కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. ఏం చేశారంట? చాలామంది ఆ ధనాన్ని ఆశించి ఏం చేశారు? విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలు పడుతూ తమ్మును తామే పొడుచుకున్నారు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళే అంతం చేసుకున్నారు. ఎందుకు? ధనాపేక్ష. ఎప్పుడైతే మనిషి ధనాపేక్ష చేత నడిపించబడతాడో తప్పకుండా 100% దేవునికి దూరం అయిపోతాడు. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ చిన్న యవనస్తును చూడండి, యేసు ప్రభు ధనం కావాలా నేను కావాలా తెలుసుకో అంటే దేన్ని ఆశించాడు? ధనాపేక్షని ఆశించాడు, వెళ్ళిపోయాడు. మరి యేసు ప్రభుని వదిలేసుకున్నాడా లేదా? వదిలేసుకున్నట్లేగా. నిత్య రాజ్యాన్ని వదిలేసుకున్నాడా లేదా? వదిలేసుకున్నట్లేగా. పరలోక రాజ్యాన్ని వదిలేసుకున్నట్టే కాదా? వదిలేసుకున్నట్లేగా. అంటే ధనానికి ఎప్పుడైతే ప్రాముఖ్యతనిచ్చాడో, ధనాపేక్ష ఎప్పుడైతే తన హృదయంలో వచ్చేసిందో ఇక దేవుడు అవసరం లేదనుకున్నాడు. ఇక పరలోక రాజ్యం కూడా నాకు వదిలే అనుకొని ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. నిజంగా మొదట్లో ఇతన్ని మనం చూసినప్పుడు ఏమనుకున్నాం? అసలు మంచి యవనస్తుడు, అసలు ఎంత ఈ వయసులో అసలు దేవుని దగ్గర రావడం అంటే అసలు ఎంత గొప్ప ధన్యత. ఈ వయసులో అందరి ముందు మోకాళ్ళు ఉండటం అంటే అసలు నిజంగా ఎంత భక్తి. నిత్య రాజ్యం కోసం అడగడం అంటే నిజంగా ఎంత భక్తి అనుకున్నాం. చివరికి తన హృదయంలో మొత్తం ఏమి నిండి ఉంది? ధనాపేక్ష నిండి ఉంది. ఆ రకంగా ఇతని హృదయంలో ఉన్నటువంటి ఈ ధనాపేక్ష వల్ల పరలోక రాజ్యం పోగొట్టుకున్నాడు, నిత్య జీవం పోగొట్టుకున్నాడు, యేసుక్రీస్తుతో ఉండే ధన్యత కూడా పోగొట్టుకున్నాడు. అందుకనే దేవుని వాక్యం చెప్తున్నాడు దేవుడు, ఇదిగో చాలా మంది దాన్ని ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. తిమోతి, కాబట్టి నువ్వు దాని జోలికి పోవద్దు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో ఉన్న దానితోనే సంతృప్తి పడదాం. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనం ఏమి తీసుకుని పోలేదు, పోయేటప్పుడు ఏమి తీసుకుని పోలేము. ఉన్నంత కాలం సంతృప్తిగా ఉందాం, సంతుష్టి సహితంగా దైవభక్తి చేసుకుందాం. ఇదే గొప్ప లాభ సాధనం అని చెప్తున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక.